welcome to my channel. Today is Wednesday. ఈరోజు మేము మార్నింగ్ 8:30 అయిపోతుంది. సో మేము మార్నింగ్ ఈరోజు అనుకోకుండా సడన్గా అంటే నేను ఈవినింగే అనుకున్నాం అనమాట, ఈరోజు చిలుకూరుకి వెళ్దామని చెప్పేసి. సో అలా ఒక వర్క్ అయితే అయిపోతుంది, ఎందుకంటే మేము ఈవినింగ్ లాగిన్ అవ్వాలి. సో సరిపోతుంది కదా, మార్నింగ్ వెళ్ళేసి వచ్చేస్తే మనం అనుకున్నది ఒక పని అయితే అయిపోతుంది కదా అని చెప్పేసి చిలుకూరుకి వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడ నుంచి వాసు ఒక అమ్మవారి గుడికి వెళ్తారు ఇప్పుడు. సో ఆ గుడికి కూడా వెళ్దామని అనుకుంటున్నాము. సో బ్యాక్ వచ్చేటప్పుడు చిన్న చిన్న షాపింగ్ అలాంటివి కూడా చేసుకుని వద్దామని అనుకుంటున్నాము. సో ప్రతిసారి చిలుకూరుకి వెళ్ళినప్పుడు వ్లాగ్ చేస్తాను. ఫస్ట్ నేను చేసిన వ్లాగ్ కూడా సెకండ్ వ్లాగ్ అనుకుంటా, చిలుకూరు వ్లాగ్. సో కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట వెళ్ళినప్పుడు అలా. అందుకే వచ్చినప్పుడు ఎప్పుడు వెళ్తాం, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు వెళ్ళలేదు, బికాజ్ నేను ఒక్కదానే వచ్చాను కాబట్టి నాకు అది టైం లేకుండా. బట్ ఈసారి అయితే పక్క వెళ్దాం అనుకున్నాము. సో అందుకే వెళ్తాం. అండ్ రేపు వచ్చేసి తిరుపతికి వెళ్తున్నాం అనమాట. సో బిజీ బ్యాక్ టు బ్యాక్ జర్నీస్, బ్యాక్ టు బ్యాక్ అయిపోతుంది. బట్ ఇట్స్ ఓకే, వచ్చినప్పుడు ఇంకా తప్పదు. మేము వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యే వచ్చాము, ఇలా ఉంటుంది, బ్యాక్ టు బ్యాక్ ఉంటుంది అని చెప్పేసి. సో వీఆర్ ఓకే విత్ ఇట్. సో చాలామంది ఏం కాదు, ఎవరు అడగలేదు, నేనే ఈ హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. సో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్. సో ఏముండదు, ఇక్కడ వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. అంటే ఇక్కడ నుంచి కొన్నవే, మేము అక్కడ నుంచి తెప్పించినవి కాదు, ఇక్కడ నుంచి కొన్నవే. బట్ ఎవరికైనా కాంటాక్ట్ డీటెయిల్స్ అవి కావాలనుకుంటే డూ లెట్ మీ నో. చాలామంది మంచి కామెంట్స్ వచ్చాయన్నమాట మా ఇంటికి. సో అందుకే హోమ్ టూర్ చేద్దాం నేను వెళ్ళే లోపల, ఎందుకంటే వెళ్ళాక నాకు మళ్ళీ కుదరదు అని నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి. సో హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను. సో చేద్దాం, తొందరలో చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. బట్ ఫర్ నౌ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. కమ్ ఆన్ గైస్, ఒకసారి హాయ్ చెప్పేసి పని అయిపోతుంది అనుకుంటాం కదా. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. మమ్మీ గుమ్మానికి పూజ చేయడం అలవాటు అనమాట. సో పూజ చేసేసి లాక్ వేసేసి స్టార్ట్ అయిపోయాము. అందరు కెమెరా పెట్టంగానే చేతులు ఊపుతున్నారు, బాగా అలవాటైంది. దిస్ గాయ్ ఈజ్ ఏ బ్యాడ్ గాయ్. ఇప్పుడు దగ్గరకు వచ్చేసాము. నార్మల్గానే ఉండింది, నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. 1.5 year బ్యాక్కి ఇప్పటికి అవే రోడ్స్ అట్లనే ఉన్నాయి. చిలుకూరుకి వెళ్ళినప్పుడు ఒక సెలబ్రిటీని కలిసామన్నమాట. నేను కలిసామంటే చూసాము, అది ఎవరో తెలియాలంటే ముందు చూస్తూ ఉండండి. సో మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసాక మెయిన్ థింగ్ వీళ్ళతో ఏంటంటే కొబ్బరికాయల దగ్గర చాలా డిస్కషన్ పెడతారు. అండ్ పార్కింగ్ ఎవరైతే టికెట్ ఇస్తారో వాళ్ళే కొబ్బరికాయల దగ్గరకు కూడా తీసుకెళ్తారు. చాలా టార్చర్ పెడతారు, ఇష్టం లేకపోయినా తీసుకోమని చెప్తారు కొన్ని. అది నాకు నచ్చలేదు. రెండు వర్గాల మధ్య గొడవలు వస్తాయి. మెయిన్ కొబ్బరికాయ వరకు అయితే ఓకే, తులసి మాలలు పక్కా తీసుకెళ్ళాలి. అది కూడా 7 మూరలు 9 మూరలు 11 మూరలే అంట, అవే తీసుకెళ్ళాలంట. తను తక్కువ తీసుకెళ్ళకూడదంట. ఒక్కొక్క మూర వచ్చి 30 రూపీస్ అంట. మొత్తం ఆ కొబ్బరికాయ సెట్ మాకు ఇచ్చారు కవర్లో. 2 కొబ్బరికాయలు, 2 దండలు, పూల దండలు అండ్ తులసి దళాలు అవి ఇచ్చారు. 7 మూరలు ఇచ్చారు. అంతా కలిపి మాకు 350 370 అయింది. మాకు ఇష్టం లేదురా బాబు అంటే కూడా లేదు తీసుకెళ్ళాలి అంటారు. మేము అదే అన్న, మీ సెంటిమెంట్స్తో ఆడుకుంటున్నారు, విచ్ ఇస్ నాట్ రైట్ అని చెప్పాను. వాళ్ళు మేము అనుకోవట్లేదు, మీ మంచి కోసం చెప్పామని. మా మంచి కోసం మాకు ఇష్టం లేదు, మేము తీసుకెళ్తామని చెప్పలేదు అని అంటే, అనుకోలేదు అంటే కూడా లేదు మీరు తీసుకెళ్ళాలని చెప్పేసి అవన్నీ మాకు ఇచ్చారు. ఇంకా దేవుడే చూసుకుంటారు అని ఇంకా మేము వదిలేసాము. అదొకటి. మళ్ళీ పంతులు కాదే పూజారి వాళ్ళు కూడా దేవుడికి పెట్టకపోతే ఎందుకు అమ్మనిస్తారు బయట అంటే, అవి మీకు ఉన్న లింక్స్ మాకెలా తెలుస్తాయి అనుకుని ఇంకా లైట్ తీసుకున్నాను. తర్వాత నాకు ఇక్కడ చాలామంది రీల్స్లో అలా చూసి ఇలా నామాలు పెట్టించుకోవడం చూసాను అనమాట. చాలా మంచిగా అనిపించింది. సరే నేను కూడా పెట్టుకుంటానని చెప్పేసి నేను కూడా పెట్టుకొని వాసుకు కూడా పెట్టించాము.
శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ సౌండ్ రావాలి. ఈ సౌండ్ వస్తే ఏమవుతుంది? రావణాసుడు భయం. ఫోన్స్ అస్సలు తీసుకెళ్ళకూడదు, కానీ నేను తీసుకెళ్ళి లైట్గా అలా అయితే షూట్ చేశాను. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని చూసినా అదేదో తెలియని ఆనందం నాకు. వెంకటేశ్వర స్వామి అంటే చిలుకూరుకి వెళ్ళేదాన్ని పెళ్ళి కాకముందు కూడా, కానీ పెళ్ళైన తర్వాత వెంకటేశ్వర స్వామి భక్తి, ఇష్టం, నమ్మకం అన్నీ పెరిగాయని చెప్తాను నేనైతే. షుగర్ కేన్ జ్యూస్ అంటే చాలా ఇష్టము. ఇండియాకి వచ్చాక చాలా సార్లు తాగిన డ్రింక్ ఏదైనా ఉందంటే అది షుగర్ కేన్ జ్యూసే. చాలా ఇష్టం నాకు. దర్శనం అంతా చాలా బాగా అయింది. దర్శనం అయ్యాక ఇంకా అక్కడ కొంచెం సేపు ఉండి షాపింగ్ ఏవో కొన్ని ఇయర్ రింగ్స్ అవి తీసుకొని తర్వాత ఇక్కడ చెప్పులు మనం ఎక్కడైతే వదిలేస్తామో అక్కడికే వచ్చి మళ్ళీ చెప్పులు పిక్ చేసుకొని వెళ్ళామన్నమాట. మీలో ఎంతమంది చిలుకూరుకి వచ్చేది దీనికోసమే? ఎంత బాగుంటాయంటే డిఫరెంట్ ఆఫ్ ఫ్రూట్స్. అక్కడ మనకి అడవిలాగా ఉంటుంది కదా, అవుట్స్కట్స్ కాబట్టి చాలా డిఫరెంట్ దొరుకుతాయి అన్నమాట. స్టార్ ఫ్రూట్ ఏవేవో ఉన్నాయి, నాకు ఆ పేర్లు కూడా తెలీదు, కానీ చాలా బాగుంటాయి. కానీ వీటన్నిటిలో నా ఫేవరెట్ వచ్చేసి రేగిపళ్ళు అంటే నాకు చాలా ఇష్టము. ఎంత ఇష్టం అంటే పిచ్చి. నాకు మార్నింగ్ నుంచి ఎక్కువ తింటే పళ్ళు ఇలా కొంచెం పులుస్తాయి, కొంచెం పుల్లగా అనిపిస్తాయి అని చెప్పినా సరే నేను వినను, తింటూనే ఉన్నాను వచ్చినప్పటి నుంచి. చాలామంది అడుగుతారేమో అని ముందే చెప్తున్నాను. నా డ్రెస్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను. నేను ఇది ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఇట్లా సజెషన్లో ఇస్తే నేను అది చూసి అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నేను ఒక సెలబ్రిటీని చూసానని చెప్పాను కదా, ఆయన ఎవరంటే పక్కన మీకు ఫోటో ఇన్సర్ట్ చేస్తాను. కృష్ణ ముకుంద మురారి సీరియల్లో హీరో ఉంటాడు కదా, అతను. సో తర్వాత అమ్మవారి గుడికి వెళ్దాం అనుకున్నాం కదా, సో అమ్మవారి గుడికి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని వచ్చాము. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకైతే ఈ మధ్య గుడికి వెళ్తున్నట్టు అనిపించట్లేదు, ఏదో బిజినెస్ చేయడానికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అర్చన చేసినందుకు ఆబ్వియస్గా తీసుకుంటారు, ఓకే, విచ్ ఇస్ ఫైన్. కానీ తీర్థం ఇచ్చినందుకు కూడా తీసుకుంటున్నా, అది నాకు నచ్చలేదు. చిన్ని కల్లే అన్నం. ఇది టెంపుల్ వచ్చేసి గండిమైసమ్మ టెంపుల్ అనమాట. చాలా బాగుంది. అంటే వచ్చేటప్పుడు వాటర్ కాళ్ళు కడుక్కున్నట్టు, వెళ్ళేటప్పుడు కూడా కాళ్ళు కడిగినట్టు అలా అనిపించింది. బాగుంది అనమాట అట్లా రావడము అంతా కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. వాటర్ ఇలా వస్తుంటే మనం నడుస్తుంటే చాలా ఇష్టం కదా, ఎస్పెషల్లీ వాటర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. నాకు చాలా బాగా నచ్చింది అలా రావడము. Traffic everywhere. కొంచెం షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి వీడియోస్ ముందు రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి రెడీగా. అండ్ మీట్ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.